3 సార్లు చెప్పారు ఆయన. 2 సార్లు చెప్పారు. గతంలో ఒకసారి చెప్పారు. అప్పుడే నేను బయటకు వచ్చి నన్ను ఏమైతే వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తులు ఉన్నారో వారినే దూషించాను తప్పితే నన్ను లేనిపోని అన్ని ఆపాదించి మాట్లాడిన వాళ్ళతోనే నేను మాట్లాడాను తప్పితే ఇక వేరే ఎవరు నేను మాట్లాడలేదు. కానీ నువ్వు మాట్లాడితేనే నేను ఓన్ చేసుకోగలుగుతానని చెప్పి వారు చెప్పడం. తర్వాత నేను బయటకు వచ్చి పత్రికా సోదరులకే చెప్పడం జరిగింది. ఎప్పుడు గడిచిన 42 సంవత్సరాల పూర్వమే నేను ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత దోషణలకు వ్యతిరేకం, నేను దోషణలు చెయ్యను అని చెప్పాను. మొన్న చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా, వారు నీకే టికెట్, నువ్వు వెళ్ళి పనిచేయి, కానీ నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిడితేనే, గట్టిగా మాట్లాడితేనే టికెట్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం, అది నాకు తీవ్రమైనటువంటి నాలో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది. ఆ రకమైనటువంటి మాటలు దానికి నేను ఇష్టపడక వచ్చిన తర్వాత నేను పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలిసి వారి ఉద్దేశాలు ఇట్లా ఉన్నాయి, ఆ రకంగా మాట్లాడితేనే రాబోయే రోజుల్లో ఉన్నత రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు లేకపోతే ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితులతో నాకు ఇష్టం లేదు అని చెప్పి తెలియజేసి నేను నిదానంగా నిష్క్రమించడం జరిగింది. నాకు ఒకటే అనిపించింది, అక్కడ ఆ గట్టునుంటావా లేకపోతే ఈ గట్టునుంటావా అనే క్రమంలో వీళ్ళని తిట్టు వాళ్ళని తిట్టు అని చెప్పి ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళని కానీ లేకపోతే పై స్థాయి నాయకుల్ని కానీ తిట్టించి తర్వాత ఆ పార్టీలో కనుక ఇష్టమైనంతకాలం ఉంచుకోవటం, ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా సమాజంలో దేనికి పనికిరాని వ్యక్తులుగా తయారు చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్యమేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడిన భాష, వాళ్ళు వ్యవహరించిన తీరుకి నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే వాళ్ళని రాబోయే రోజుల్లో జనసేన కావచ్చు, తెలుగుదేశం కానీ లేకపోతే బీజేపీ కానీ లేకపోతే